బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగర శివార్లోని మొయినాబాద్లో కోడి పందాలు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ పై పోలీసులు దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా పందెం రాయులతో పాటు పందెం కోళ్లను పోలీసులు పట్టుకున్నారు. ఫామ్ హౌస్ లో పట్టుకున్న పందెం కోళ్లను ఈ రోజు వేలం వేశారు. రాజేంద్రనగర్ కోర్టు ఆవరణలో కోర్టు సిబ్బంది వేలం నిర్వహించారు. జడ్జి సమక్షంలో పందెం కోళ్ల వేలం జరిగింది. ఉప్పరపల్లి కోర్టు ఆదేశాల మేరకు వేలం పాటను నిర్వహించారు. వేలంపాట్లో 16 మంది అడ్వకేటర్లు 57 మంది పౌరులు పాల్గొన్నారు. ఇటీవల పట్టుబట్ట పందెం రాయులు కూడా వేలంలో పాల్గొనడం గమనార్హం. 10 కోళ్లను ఒక స్లాట్గా చేసి వేలం నిర్వహించారు. 10 కోళ్ల స్లాట్ను శ్రీనివాస్ అనే వ్యక్తి 2,50,000కు కొనుగోలు చేశారు. 50,000 నుంచి వేలంపాట మొదలైంది. ఇక మొత్తం 84 కోళ్లకు వేలంపాట నిర్వహిస్తున్నారు. వేలంపాట ఇంకా కొనసాగుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగర శివార్లోని మొయినాబాద్లో కోడి పందాలు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ పై పోలీసులు దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పందెం రాయులతో పాటు పందెం కోళ్లను పోలీసులు పట్టుకున్నారు. ఫామ్ హౌస్ లో పట్టుకున్న పందెం కోళ్లను ఈ రోజు వేలం వేశారు. రాజేంద్రనగర్ కోర్టు ఆవరణలో కోర్టు సిబ్బంది వేలం నిర్వహించారు. జడ్జి సమక్షంలో పందెం కోళ్ల వేలం జరిగింది. ఉప్పరపల్లి కోర్టు ఆదేశాల మేరకు వేలం పాటను నిర్వహించారు. వేలంపాట్లో 16 మంది అడ్వకేట్లు 57 మంది పౌరులు పాల్గొన్నారు. ఇటీవల పట్టుబట్ట పందెం రాయుళ్లు కూడా వేలంలో పాల్గొనడం గమనార్హం. 10 కోళ్లను ఒక స్లాట్గా చేసి వేలాన్ని నిర్వహించారు. 10 కోళ్ల స్లాట్ను శ్రీనివాస్ అనే వ్యక్తి 2,50,000 కొనుగోలు చేశారు. 50,000 నుంచి వేలంపాట మొదలైంది. మొత్తం 84 కోళ్లకు వేలంపాట నిర్వహిస్తున్నారు. వేలంపాట ఇంకా కొనసాగుతుంది.